ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? జూన్ 13వ తారీఖుకి ఇంకొక 2 రోజులు మాత్రమే మిగిలి ఉందండి. నేను భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకొని వచ్చాను. నిన్ననే తిరుమలకు వెళ్ళి ఈరోజు వచ్చాను. ఎందుకంటే మన జీవితంలో అన్ని కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, చికాకులు, రుణ బాధలు, ఉద్యోగాలు సరిగా పొందకపోవడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, పిల్లల్ని బయట దేశంలో చదివిస్తే వాళ్ళకు ఉద్యోగాలు లే ఆఫ్ అవ్వడం, అన్ని రకరకాల సమస్యలతో ఉంటున్నారు కాబట్టి ఫస్ట్ మనకేంటంటే శని పీరియడు చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పీరియడ్. శని అనుగ్రహం పొందాలి. అందుకే నేను 12 రాశుల వారికి చెప్తున్నాను. ఏ ఒక్క రాశిని వదిలిపెట్టట్లేదు. 12 రాశులలో జన్మించిన వారు అధిక జ్యేష్ఠ మాసంలో శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే మీరు కలలు కన్న జీవితం మీకు వశం అవుతుంది. ఎందుకంటే ఇది అధిక జ్యేష్ఠ మాసం, మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి మాసం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో మనం ఈ శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే మనకు శని అనుగ్రహ సిద్ధి మనం బ్రతికినంత కాలం మనకు తప్పకుండా కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, జూన్ 13వ తారీఖున శని త్రయోదశి. మీ పేరు, గోత్రనామాలు పంపించండి. మీరు రానవసరం లేదు. నేను మీకు కానుకగా 50,000 విలువైనటువంటి పూజా వస్తువులను మీకు ప్రత్యేకించి అందజేస్తున్నాను. దాని ద్వారా మీరు లబ్ధి పొందిన తర్వాత మన సంస్థానానికి వస్తు రూపంలో ఏదైనా డొనేట్ చేస్తే అవకాశం ఉంటే చేయండి. ఓం నమో వెంకటేశాయ.